ఇది నా కాలేజ్, 4 ఏళ్లుగా నా ఇల్లు. ఎందుకో సడన్ గా షాకింగ్ గా తగిలింది. ఇంక నేను ఇంటిని విడిచి వెళ్ళిపోవాలేమోనని కళ్ళల్లో గిరిలోన నీళ్లు తిరిగాయి. ఎందుకో వీక్ అయిపోయిన ఫీలింగ్. ఈ ఇంటిని నాకు వదలాలనిపించడం లేదు. బయట ప్రపంచం అంటే భయమా, కాలేజ్ అంటే ప్రేమో కూడా తెలీదు. ఎంత కన్ఫ్యూజన్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, స్నేహమేగా జీవితం అనుకున్నా, ఆజమేగా ఆశలే కనుగొన్నా. మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా, ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల. మది కోరుకున్న మధుబాల చాలే ఈ గోలా. అంతా నీ మాయలోనే రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు, గడిపేతాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంతోడిలో అనాలి నేడు మనలో మనిషి. మొదలైంది మా కథ, పలు రంగుల వాన విల్లుగా, విడివిడి వర్ణాల మనసులే ఏకం కాగా. రైట్ నౌ మొదలైంది మా కథ, పలు గొంతుల తేనె జల్లుగా, సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిక. ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా. తెలీదే మరి తనో మాదిరి, అయినా స్నేహమే ఊపిరి. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం. చిన్ననాటి నుండి జ్ఞాపకాలతో కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా. మనకు